ఇప్పుడు గజేంద్ర మోక్షం ఉంది. ఆ ముసలి ఏనుగును బంధించడం అనేది కర్మఫలం జీవుణ్ణి బంధించడంతో పోలుస్తారు. ఆ కర్మఫలాలని మనం అధిగమించి ముక్తిని పొందాలంటే భగవంతుడి యొక్క సహకారం, ఆయన యొక్క అనుగ్రహం మనకు కావాలి. దీనినే కథ రూపంలో చెప్పారు అని చెప్పి దాని వ్యాఖ్యానకారులు చెప్తారు. లేదు, అక్కడ తత్వబోధ కాదు, సారాంశం కాదు, భౌతిక దృష్టితో చూస్తే ఆ గజేంద్రుడు ముసలి బారి నుంచి రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువుని ఆర్తితో ప్రార్థిస్తే మహావిష్ణువు పరుగును వచ్చి గజేంద్రుని రక్షించాడు. రెండు అర్థాలు వస్తాయి, రెండూ చెప్పొచ్చు. అట్లాగే బ్రహ్మ సరస్వతి విషయంలో కూడా మీకు తత్వం సారాంశం చూస్తే ప్రకృతి పురుషుల కలయిక వల్ల ప్రాణులు ఉద్భవిస్తాయని భాగవతం చెప్తుంది. లేదు, అది ఆ తత్వం కాదు, ఆ సారాంశం కాదు, భౌతిక దృష్టితో మనం మాట్లాడాలి అంటే కనుక అక్కడ బ్రహ్మ రజోగుణంతో కలిగిన తన శరీరాన్ని పరిత్యజించి వేరొక శరీరాన్ని ధరించడం కోసం నిమిత్త మాత్రంగా సరస్వతిపై ఒక వ్యామోహంతో కూడినటువంటి